హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ప్రశ్నలండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మొదటి ప్రశ్న, ఆధునిక మానవులకు మరో శాస్త్రీయ పేరు ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ హోమో ఎరెక్టస్, ఆప్షన్ బి హోమో ఎగ్రాస్టర్స్, ఆప్షన్ సి రామోపిటికస్, ఆప్షన్ డి హోమో సేపియన్స్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి హోమో సేపియన్స్. ఆధునిక మానవులకు మరో శాస్త్రీయ పేరు హోమో సేపియన్స్ అండి. నెక్స్ట్, ప్రథమ చికిత్స ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ జీవితాన్ని కాపాడడం, ఆప్షన్ బి తిరిగి యథాస్థితికి తీసుకురావడం, ఆప్షన్ సి విచ్ఛిన్న కథా స్థితికి నుండి రక్షించడం, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. జీవితాన్ని కాపాడడం, తిరిగి యథాస్థితికి తీసుకురావడం, విచ్ఛిన్న కథా స్థితి నుండి రక్షించడం, ఈ మూడు కూడా ప్రథమ చికిత్స ప్రధాన లక్ష్యం అండి. నెక్స్ట్, చందనం శాస్త్రీయ నామం ఏమిటి? ఆప్షన్ ఏ శాంటలం ఆల్బమ్, ఆప్షన్ బి షోరియా రోబాస్టా, ఆప్షన్ సి సిడ్రస్ డియోడరా, ఆప్షన్ డి పైనస్ రాక్స్ బర్గి. ఆన్సర్ ఆప్షన్ ఏ శాంటాలం ఆల్బమ్ అండి. చందనం శాస్త్రీయ నామం శాంటాలం ఆల్బమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భూమి మీద వృక్షాలన్నీ నశించిపోతే జీవులన్నీ మరణిస్తాయి, అది దేనివల్ల? ఆప్షన్ ఏ వర్షం లేకపోవడంతో, ఆప్షన్ బి వృక్షాలు లేకపోవడంతో, ఆప్షన్ సి ఆక్సిజన్ లేకపోవడంతో, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్ లేకపోవడంతో. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి ఆక్సిజన్ లేకపోవడం వల్ల. భూమి మీద వృక్షాలు నశించిపోతే జీవులన్నీ మరణిస్తాయి. ఎందువల్లంటే ఆక్సిజన్ లేకపోవడం వల్ల అండి. చెట్లు నరికిస్తే ఆక్సిజన్ కూడా పోతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో వైరస్ వ్యాధి ఏది? ఆప్షన్ ఏ మసూచి, ఆప్షన్ బి డెంగ్యూ, ఆప్షన్ సి ఎయిడ్స్, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. కామెంట్ చేస్తే మ్యాక్సిమం మీకు కూడా యూజ్ ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. మసూచి, డెంగ్యూ అండ్ ఎయిడ్స్ మూడు కూడా వైరస్ వ్యాధులేనండి. నెక్స్ట్, రమ్లోని ఆల్కహాల్ శాతం ఎంత? ఆప్షన్ ఏ 38%, ఆప్షన్ బి 45%, ఆప్షన్ సి 50%, ఆప్షన్ డి 40%. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి 45%. రమ్లోని ఆల్కహాల్ శాతం 45% అండి. నెక్స్ట్, ఏ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డకట్టదు? ఆప్షన్ ఏ విటమిన్ కే, ఆప్షన్ బి విటమిన్ డి, ఆప్షన్ సి విటమిన్ బి12, ఆప్షన్ డి విటమిన్ బి3. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్ కే. విటమిన్ కే లోపం వల్ల రక్తం గడ్డకట్టదండి. నెక్స్ట్, కుక్క సగటు జీవితకాలం ఎంత? ఆప్షన్ ఏ 16 సంవత్సరాలు, ఆప్షన్ బి 47 సంవత్సరాలు, ఆప్షన్ సి 57 సంవత్సరాలు, ఆప్షన్ డి 67 సంవత్సరాలు. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ 16 సంవత్సరాలు. కుక్క సగటు జీవితకాలం 16 సంవత్సరాలండి. నెక్స్ట్, విటమిన్ సికి రసాయన నామం ఏమిటి? ఆప్షన్ ఏ సిట్రిక్ యాసిడ్, ఆప్షన్ బి అస్కార్బిక్ యాసిడ్, ఆప్షన్ సి మాలిక్ యాసిడ్, ఆప్షన్ డి ఫార్మిక్ యాసిడ్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి అస్కార్బిక్ యాసిడ్ అండి. విటమిన్ సికి రసాయన నామం
ఆస్కార్బిక్ యాసిడ్. నెక్స్ట్, ఏనుగు సగటు జీవితకాలం ఎంత? ఆప్షన్ ఏ 37 సంవత్సరాలు, ఆప్షన్ బి 47 సంవత్సరాలు, ఆప్షన్ సి 57 సంవత్సరాలు, ఆప్షన్ డి 67 సంవత్సరాలు. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 57 సంవత్సరాలు. ఏనుగు సగటు జీవితకాలం 57 సంవత్సరాలండి. నెక్స్ట్, మానవ వ్యాధులు ఏమిటి? ఆప్షన్ ఏ ఆర్జిత వ్యాధులు, ఆప్షన్ బి డీజనరేటివ్ వ్యాధులు, ఆప్షన్ సి పోషకాహార లోపం వ్యాధులు, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఆర్జిత వ్యాధులు, డీజనరేటివ్ వ్యాధులు, పోషకాహార లోప వ్యాధులు, ఈ మూడు కూడా మానవ వ్యాధులండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, పసుపులోని వర్ణకం ఏమిటి? ఆప్షన్ ఏ సిన్నమోన్, ఆప్షన్ బి ఫినాఫ్థలిన్, ఆప్షన్ సి మిథైల్ ఆరెంజ్, ఆప్షన్ డి కుర్కుమిన్. పసుపులోని వర్ణకం ఏమిటని అడిగాడండి. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి కుర్కుమిన్. పసుపులోని వర్ణకం కుర్కుమిన్ అండి. నెక్స్ట్, ప్రోటీన్స్లో రకాలు ఏమిటి? ఆప్షన్ ఏ సరళ ప్రోటీన్స్, ఆప్షన్ బి సంయుగ ప్రోటీన్స్, ఆప్షన్ సి డిరైవ్డ్ ప్రోటీన్స్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. సరళ ప్రోటీన్స్, సంయుగ్మ ప్రోటీన్స్, డివైడ్ ప్రోటీన్స్, ఈ మూడు కూడా ప్రోటీన్స్లో రకాలండి. లిక్కర్లో ఉండే ఏ పదార్థం వల్ల గుడ్డితనం కలుగును? ఆప్షన్ ఏ ఇథైల్ ఆల్కహాల్, ఆప్షన్ బి అమైల్ ఆల్కహాల్, ఆప్షన్ సి బెంజైల్ ఆల్కహాల్, ఆప్షన్ డి మిథైల్ ఆల్కహాల్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి మిథైల్ ఆల్కహాల్. లిక్కర్లో ఉండే పదార్థం వల్ల, మిథైల్ ఆల్కహాల్ వల్ల గుడ్డితనం కలుగుతుందండి. నెక్స్ట్, మూత్రపిండ రాళ్ళలోని సంఘటన ప్రధానంగా ఆప్షన్ ఏ కాల్షియం ఆక్జలేట్, ఆప్షన్ బి సోడియం ఎసిటేట్, ఆప్షన్ సి మెగ్నీషియం సల్ఫేట్, ఆప్షన్ డి కాల్షియం. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ కాల్షియం ఆక్జలేట్. మూత్రపిండ రాళ్ళలోని సంఘటన ప్రధానంగా కాల్షియం ఆక్జలేట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వరి పంట పొలాలలో జీవ ఎరువుగా వాడేది ఏమిటి? ఆప్షన్ ఏ నీలి ఆకుపచ్చ సవిలాలు, ఆప్షన్ బి రైబోజోమ్లు, ఆప్షన్ సి మైకోరైజా శిలీంధ్రాలు, ఆప్షన్ డి అజటోబ్యాక్టర్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ నీలి ఆకుపచ్చ శైవలాలు. వరి పంట పొలాలలో జీవ ఎరువుగా వాడేది నీలి ఆకుపచ్చ శైవలాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రక్త స్కందనానికి తోడ్పడే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ బి1, ఆప్షన్ బి విటమిన్ బి2, ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ కే. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి విటమిన్ కే. రక్త స్కందనానికి తోడ్పడే విటమిన్ కే అండి. నెక్స్ట్, ఊపిరితిత్తులను చుట్టూ ఉండే రెండు పొరలు ఏమిటి? ఆప్షన్ ఏ పెరిటోనియం, ఆప్షన్ బి ఫ్లోరా, ఆప్షన్ సి పెరికార్డియం, ఆప్షన్ డి పెరియాస్టియం. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా.
ఆన్సర్ ఆప్షన్ బి ఫ్లోరా. ఊపిరితిత్తులను చుట్టూతో ఉండే 2 పొరలు ఫ్లోరా అండి. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.